మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కళ్ళ ఎదురుగా తన భర్తని చంపేసిన టెర్రరిస్టుల దగ్గరికి వెళ్ళి నన్ను కూడా చంపేయండి అని వేడుకుంటున్న టైంలో వెళ్ళి మోడీకి చెప్పు అని అంటే అది చూస్తూ ఉన్న ప్రతి భారతీయుడి రక్తం ఎంతలా మరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాలా? 2018 సంవత్సరం నుంచి 2022 వరకు 178 మంది సివిలియన్లు, అన్నం పుణ్యం తెరగని వాళ్ళు, అట్లీస్ట్ హిందువులు ఇంకా టార్గెట్ చేసి మాట్లాడితే, నిన్న రీసెంట్గా జరిగినటువంటి పెహల్గామ్ అటాక్లో హిందువులనే టార్గెట్గా చేసినటువంటి టెర్రరిస్ట్ అటాక్స్ గురించి ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేయడానికి నాతో పాటు నేను దీప్తి అండ్ నాతో పాటు నేను మీ శివ. అయితే ఈ అటాక్ యాక్చువల్లీ మనం అందరం వినేది టెర్రరిస్టులు అటాక్లు అంటే రిలీజియన్కి సంబంధించింది కాదు అని చెప్పి వాళ్ళే అంటుంటారు. కానీ వాళ్ళందరూ ప్యాంట్లు విప్పి మరీ చూసి కాల్చారు అని చెప్పి ఈరోజు ఈ టాపిక్ హైలైట్ అవుతుంది. అంటే ఇది రిలీజియన్కి సంబంధించిన అటాక్స్ కాదా? ఎందుకు మోడీ గారికి వెళ్ళి చెప్పు అని అన్నారు? ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే మన ముందున్న గెస్ట్ సురేష్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు సీనియర్ న్యూస్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొటాచల్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్, నిన్న జరిగినటువంటి పహల్గామ్ అటాక్ యాంటీ హిందూ అటాక్, దీన్ని ఏ రకంగా చూస్తూ వీల్ స్టార్ట్ ది ఇంటర్వ్యూ సార్? ఇది ఏ రోజు అవుతుందో అని చూసుకుంటూ కూర్చున్నాను నేను. దీనికన్నా ముందు ఎప్పుడైనా టెర్రర్ అటాక్ జరిగినప్పుడు మీరు చెప్పినట్లు ఇంట్రొడక్షన్లో టెర్రర్ హ్యాస్ నో రిలీజియన్ అంటారు. కానీ లోకంలో ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా జరిగిన మేజర్ కాన్ఫ్లిక్ట్స్ అన్ని రిలీజియన్ మీద ఉంటుంది. అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఒక నేషన్ అనేది వచ్చినప్పటి నుంచే వాళ్ళ మీద దాడి చేస్తూనే ఉంటారు. అది సైనా 6 Day వార్ ఉండొచ్చు, ఈజిప్ట్, సిరియా కలిసి, జార్డన్ కలిసి దాడి చేశారు, అప్పుడు కూడా ఇజ్రాయెల్ గెలిచారు. దాని తర్వాత లెబనాన్తో వాళ్ళ ఉన్న గొడవ, వెస్ట్ బ్యాంక్, ఆక్యుపైడ్ వెస్ట్ బ్యాంక్ అండ్ గోలాన్ హైట్స్ అండ్ గాజా ఇటువైపు, అక్కడి నుంచి దాడి, ఎక్కడి నుంచో హూతీ మిసైల్స్ పంపిస్తాడు. ఇదన్నీ తట్టుకోగలిగిన వాళ్ళు ఇజ్రాయెల్ అన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం. అండ్ ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ ఎ కామన్ థ్రెడ్. మనకి ప్రాజెక్ట్ అంటే ఇది మనం అనుకుంటే ఐసోలేషన్ చూస్తున్నాయి. టెర్రరిస్ట్ అటాక్ ఫెల్గామ్ జరిగింది. సరే, దానికి చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్లీ సెక్యూరిటీ ఫెయిలియర్ అయితే డెఫినెట్గా ఉంది. ఎందుకంటే మినిమం ఒక 10 పోలీసు వాళ్ళని ఉండాలి, అక్కడ లేరు వాళ్ళు. అది ఎందుకు లేరు అది ఇంకో స్టోరీ, అది తర్వాత ఇన్వెస్టిగేషన్ తెలిసిపోతుంది. కానీ దానికన్నా పెద్ద ఇది ఎందుకు జరుగుతుంది అనేది మన ఇండియన్స్కి, భారతీయులకి తెలియదు. ఐసోలేషన్ చూసుకుంటారు. కానీ దీని వెనుక ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది. అది ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల ముందు వీలే లష్కర్ ఏ తోయిబా, జైషే మొహమ్మద్, అది కాకుండా మిగతా దీనికన్నా ముందు JKLF అని ఒక ఫ్రంట్ ఉండే, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అని, ఇనీషియల్ టైంలో 1960s 70sలో. దాని తర్వాత వాళ్ళ చీఫ్ మక్బుల్ భట్ని పట్టుకొని ఆయన ఉరి చేసేసారు మన ఇండియన్ గవర్నమెంట్. దాని తర్వాత బంద్ అయిపోయింది ఆ బిజినెస్. మళ్ళీ 70s తర్వాత 80s 90s నుంచి మెహబూబా ముఫ్తీ వాళ్ళ సిస్టర్ని కిడ్నాప్ చేశారు, మీకు గుర్తుంటుంది. కరెక్ట్ సార్, రీసెంట్ గా కూడా హెడ్లైన్స్ లోకి వచ్చింది ఇదే టాపిక్. సో ఆ టైం నుంచి మళ్ళీ ఇది మొదలైంది. థర్డ్ టైం ఇది మళ్ళీ పీక్ ఎట్లా వచ్చిందంటే, ఈ ఫరూక్ అబ్దుల్లా వాళ్ళ ఫాదరు కాంగ్రెస్ కలిసి ఒక మొత్తం ఎలక్షన్ రిగ్ చేసి పడేశారు కాశ్మీర్లో. 4% మంది ఓట్ చేశారు. 4%, మన దగ్గర 60-65 అంటే 4% మంది ఓట్ చేసి ఎలక్షన్ గెలిచారని చెప్పి వీళ్ళిద్దరూ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు. ఆ రోజు అక్కడ ఉన్న కొంతమంది యంగ్స్టర్ తుపాకీ పట్టుకున్నారు. ఇదేంట్రా నాయన, మన దగ్గర కూడా చూస్తాం. నెక్సలైట్స్ ఎట్లా వచ్చారంటే, వాడు ఇంజనీరింగ్ చేసిన తర్వాత వచ్చి గుడిసెలో ఉంటాడు, పక్కనేమో పెద్దగా 5 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, అక్కడ 10 కార్లు ఉంటుంది, వాళ్ళ దగ్గర 20 మంది పని మనుషులు ఉంటారు, ఏసీలు గీసు. వాడు చూసి అంటాడు, నేను ఇంజనీరింగ్ చేసి ఏం ఫైదా సార్ అని చెప్పి నేను ఆడు కూడా తుపాకీ పట్టుకుంటాడు. ఆ ఫిలాసఫీ పోయింది అనుకోండి ఇప్పుడు. దట్ ఈస్ ద రాంగ్ ఫిలాసఫీ టోటలీ, అండ్ దట్ ఈస్ ద నెక్సలిజం అట్ రైట్ టుడే. కానీ అదే సమయంలో టెర్రరిజంలో ఇఫ్ యూ ఇంపోర్ట్ ద సేమ్ థింగ్, టెర్రరిజం కూడా అదే. యూ షుడ్ హ్యావ్ ఎ కాజ్ ఏంటి? రిలీజియన్, జిహాద్, దాని మీద కాఫిర్. ఇప్పుడు కాఫిర్ అనే కాన్సెప్ట్ మీద నిన్న కూడా నేను మలయాళం న్యూస్ ఛానల్లో డిబేట్లో ఈ పాయింట్ మీద చాలా పెద్ద కాంట్రవర్సీ జరిగింది. ఒక ముస్లిం లీగ్ ప్యానలిస్ట్ వచ్చి అది కాఫిర్ అంటే అది ఎక్కడ లేదని చెప్పారు. లక్కీగా ఇంకో ప్యానలిస్ట్ వాజ్ దేర్ అండ్ హీ కోటెడ్ ఫ్రమ్ ద హదీత్ అండ్ ఖురాన్ సేయింగ్ దట్ ఉంది కాఫిర్ అని. ఎట్లా డిఫైన్ చేస్తారు? నాన్ బిలీవర్ని చంపడం వాళ్ళ ఫిలాసఫీ. అక్కడి నుంచి మొదలైంది ద కాన్సెప్ట్ ఆఫ్ గజ్వాయ్ హింద్ అని చెప్పేది లోకలైజ్ మన భారతదేశానికి. గజ్వాయ్ హింద్ ఏంటంటే బేసిక్లీ ఇస్లామిక్ రూల్ భారతదేశంలో స్థాపించాలి, దానికి చేయాల్సిన పనులు ఏంటేంటి. సో మనం చూసుకుంటూ వస్తున్నాం, నార్త్లో ఉన్న ఒక వైలెన్స్ కానివ్వండి, సౌత్లో నేను వచ్చే కేరళ నుంచి, కేరళలో ఉన్న వైలెన్స్ అది ఇంకో వైపు PFI కానీ, దానికన్నా ముందు సిమి ఉండే,
అది కాకుండా కర్ణాటకలో ఇప్పుడు ఎస్డిపిఐ పెద్ద ఫామ్లో వచ్చేసింది, అక్కడ కూడా హిజాబ్ కాంట్రవర్సీ చూసాం మనం. ఇటువైపు కోయంబత్తూరు వైపు మనకు గుర్తుంటుంది, నేను మీడియాలో పనిచేస్తున్న టైంలోనే అద్వానీ గారి ర్యాలీ కన్నా ముందు 54 మంది చనిపోయారు బాంబ్ బ్లాస్ట్ అప్పుడు కోయంబత్తూరులో. వీఆర్ లుకింగ్ ఆల్ దిస్ అట్ ఐసోలేషన్, సపరేట్గా చూస్తున్నాం. కానీ ఇంగ్లీష్లో అంటారు కనెక్ట్ ద డాట్స్ అంటారు. మూమెంట్ ఈ స్టార్ట్ కనెక్టింగ్ ద డాట్స్ మీకు అర్థమైపోతుంది దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉందని. అండ్ దట్ ఈస్ వాట్ దిస్, బికాజ్ మనం చూస్తున్న పేల్గాం చూస్తాం. ఇప్పుడు నేను రాసిస్తాను మీకు స్టాంప్ పేపర్ మీద, నెల తర్వాత ఒక్కరు కూడా మాట్లాడరు దీని గురించి. కరెక్ట్. ఇండియాలో పబ్లిక్ మెమరీస్ నోటోరియస్లీ షార్ట్. అదే టైంలో ఇజ్రాయెల్లో నేర్చుకోండి, వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళని సేమ్ సర్కమ్స్టాన్సెస్, మ్యూజిక్ కాన్సర్ట్ నడుస్తున్నప్పుడు వచ్చి దాడి చేశారు దాని మీద, దాన్ని చాలామంది చంపేశారు. దాని తర్వాత కిబుట్స్కి వెళ్ళి అక్కడ చంపారు. దాని తర్వాత ఉన్న చాలామంది కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కానీ ఇజ్రాయెల్ ఎట్లా కొట్టారు చూడండి, తిప్పి కొట్టారు. దే డెస్ట్రాయిడ్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ద లీడర్షిప్. అది చాలా ఇంపార్టెంట్. భారతదేశం చేయాల్సింది అది. కింద తట్లో ఉన్న వాళ్ళని టెర్రరిస్ట్ని చంపడం, వాళ్ళు చంపేస్తే ఓకే, దాట్ చాలా ఈజీ. అంటే ఇప్పుడు భారతదేశం ఎవరిని టార్గెట్ చేయాలంటారు సార్ మీరు? లీడర్షిప్ ఆఫ్ లష్కర్ ఎ తోయిబా, జైష్ ఎ మొహమ్మద్ అండ్ అదర్ ఫ్రెండ్స్. అంటే పాకిస్తానీ మిలిటరీ ఫ్రంట్స్ ని భారతదేశం టార్గెట్ చేయాలి ఇస్ యువర్ క్వశ్చన్? No, don't target the Pakistani military front. They're two different things. ISI is what is controlling these people. Right. ISI is a part of the establishment, not army. సో మనం టార్గెట్ చేయాల్సిన ISI మీద కూడా టార్గెట్ చేయక్కర్లేదు. వీళ్ళు లీడర్స్ని కొడితే సార్. మనం చూస్తున్న పాకిస్తాన్లో మీరు వినుంటారు లాస్ట్ 1 year అన్నోన్ మెన్ వచ్చి ఎవరినో చంపేశాడు, షాప్లో కొట్టేశాడు, మస్జిద్లో కొట్టేశాడు. అక్కడ the resistant front from Pakistan is trying to establish the same thing kad sir, unknown men, local military people, local terrorists. Exactly. This resistance front అనేది they were banned about 10 years ago also. వీళ్ళు ఇట్లనే ఒక దాడి అప్పుడు చేశారు, మనం మర్చిపోయాం దాన్ని. అదే సార్, పాకిస్తాన్ ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ పేరు చెప్పే డైవర్ట్ చేస్తుందా అన్నది నా పాయింట్. లష్కర్ ఎ తోయిబాస్ సబ్సిడరీ ఇస్ దిస్ రెసిస్టెన్స్. is correct, the resistant front. సో రెసిస్టెన్స్ ఫ్రంట్ కొట్టడం కాదు, అక్కడ కూర్చున్న వాళ్ళ టెర్రరిస్ట్ లీడర్స్ని కొట్టాలి మనం. దానికోసం వాళ్ళు దాచిపెట్టారు. ఇప్పుడు దావూద్ ఇబ్రాహిం చేశారు, బాంబ్ బ్లాస్ట్ బాంబేలో చేశారు కదా. ఎక్కడున్నాడు దావూద్? ఇప్పుడు ఉన్నాడు కూడా తెలియదు కదా. పాకిస్తానే వాళ్ళకి హైడింగ్ ప్లేస్ ఇచ్చారు వాళ్ళకి. దుబాయ్కి తిరుగుతుండే అప్పుడు, ఆ టైం కూడా అది కూడా లేదు ఇప్పుడు. సో మనకు ఫిలాసఫీ, మనం ఎట్లా ఉండాలి, సర్వైవల్గా ఉండాలి. ఒక పిల్లిని తీసుకొని ఒక రూమ్లో వేసి పిల్లిని మీరు కొట్టడానికి ట్రై చేయండి, ఎంత చిన్న పిల్లి అయినా కొంచెం మీరు దగ్గర వెళ్ళగానే మళ్ళీ బికాస్ దే హ్యావ్ టు సర్వైవ్. అది సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటారు మన ఇంగ్లీష్లో. అది భారతదేశంలో సర్వైవల్ ఇన్స్టింక్ట్ లేదు. వీ టేకింగ్ అవర్ డెమోక్రసీ ఫర్ గ్రాంటెడ్. ఇజ్రాయెల్లో చూడండి, ఎవ్రీ అడల్ట్ మేల్ ఆర్ ఫీమేల్ హ్యాస్ టు సర్వ్ ఇన్ ద ఆర్మీ ఫర్ 3 years మినిమం. డిసిప్లిన్ వచ్చేస్తుంది మీకు. అది కూడా ఒక దాడి జరిగితే ఏం చేయాలని మీకు తెలిసిపోతుంది. కానీ సార్ ఒక చిన్న లాజిక్ ఇక్కడ, ఇండియా ఇస్ అ పాపులేటెడ్ కంట్రీ ఆఫ్ మోర్ దెన్ 140 crores, 100+ crores, 150 crores దగ్గరగా మనం ఉంటున్న ఈ నేపథ్యంలో భారతదేశంలో మనకి ఇంత జనాభా ఉంచుకొని, ఇంత మ్యాన్ పవర్, ఇంత వార్ఫేర్, ఇంతమందిని ఉంచుకొని వీఆర్ స్టిల్ గోయింగ్ విత్ డెమోక్రసీ. పాకిస్తాన్ వెన్ కంపేర్డ్ విత్ ఇండియన్ పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి ఏం చూసుకొని ఆ ధైర్యం